టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTH లో ఇంటర్నెట్ లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు. మెడికల్ కాలేజీలో ప్రైవేట్ వాళ్ళు కట్టబెడుతున్న సీఎం చంద్రబాబుపై దుమ్మెత్తి పోశారు సిపిఐ కామ్రేడ్ రామకృష్ణ గారు. రాష్ట్రాన్ని కార్పొరేట్ కంపెనీలకు అమ్మేస్తున్నారని మండిపడ్డారు. నమస్కారం సార్, ఎలా ఉన్నారు సార్? రామకృష్ణ గారు, కూటమి పాలన ఎలా ఉంది? సిగ్గు శరం మీకేమైనా ఉందా? మీకెందుకు డౌట్ వచ్చింది సార్? ఇవాళ రాష్ట్రాన్ని ఏం చేస్తా ఉన్నావు? అభివృద్ధి చేస్తున్నారంట కదా. ఇంత అధ్వానంగా పెట్టుకొని నువ్వు నాశనం చేస్తా ఉన్నావు. ఆయన రాష్ట్రాన్ని సింగపూర్ చేద్దామంటే రేసేస్తుంటే మీరేంటి సార్ నాశనం ఈ నాశనం అంటారు? పక్కా నాశనం ఇది. అంత సీనియారిటీ ఉన్న ముఖ్యమంత్రిని పట్టుకొని ఏం మాటలు సార్ అయ్యి? వాళ్ళకు ఊడిగం చేయడానికి నీలాంటి ఒక సీనియర్ లీడర్ ముఖ్యమంత్రి అవసరమా అని నేను అడుగుతావు. చంద్రబాబు గారి మీద ఎందుకు సార్ మీకు అంత కోపం? చంద్రబాబు నాయుడు మీద నాకేం కోపమే లేదు అసలు. సరే, బాగుంది. పవన్ కళ్యాణ్ గారు పనితీరు ఎలా ఉంది సార్, అది చెప్పండి. మన కర్నూలులో ఎక్కడో చెప్పాడు మన పవన్ కళ్యాణ్. ఏడు చెప్పాడు? 15 ఏళ్ళు మేము కలిసే ఉంటాము అని. 15 ఏళ్ళు కాకపోతే 25 ఏళ్ళు కలిసి ఉంటారు. మీకేటి బాధ? 15 ఏళ్ళు కాకపోతే 50 ఏళ్ళు కలిసి ఉంటాడు, ఏమి బాధ లేదు. సపోజ్ నిజంగా 15 ఏళ్ళు కలిసి ఉంటే ఏం జరుగుతుంది సార్? మీరు 15 ఏళ్ళు కలిసి ఉంటే నేను ఒకటి మాత్రం చెప్తా, ఈ రాష్ట్రంలో పబ్లిక్ రంగము పబ్లిక్ ప్రాపర్టీ ఏమి ఉండదు, అంతా కూడా ప్రైవేట్కి మీరు దోచిపెడతారు. సరే సార్, మళ్ళీ కలుద్దాం. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. DTH లో ఇంటర్నెట్ లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.